వరంగల్ జిల్లాలోని రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని త్వరలోని 0.2 టీఎంసీల నీటిని పర్వతగిరి రిజర్వాయర్ల ద్వారా నీటిని అందించే విధంగా కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరియు ఈఎంసీ దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి నాగరాజు తెలిపారు. అది మొత్తం పండిస్తుంది. ఈ నాట్లు పెట్టారు, వాళ్ళు అనుకున్నట్టు ప్లేస్ పెట్టారు, మొత్తం టోటల్ మొత్తం ప్లేట్ లేపింది. అదే ఈజీ అప్పుడు చూద్దాం నమ్ముకోవాలి సార్. ఉన్నదాన్ని చూద్దాం. మొన్న వారం 10 రోజులు 20 రోజులు వస్తే అక్కడితో ఆపిస్తుంది నీళ్ళు. అప్పుడు ఇప్పుడు మేము ఆ మిగతా మొత్తం నీళ్ళు పోతానే నీళ్ళు మిగతా ఆపేది సార్. మొత్తం ఇదే ప్రాబ్లం. అది సార్ అడగాలి. సార్ ముందే మీటింగ్ పెట్టింది. ఒక్క నిమిషం పాపన గారు ఎప్పుడైనా మీరు రిజర్వాయర్ నీళ్ళు తీసేదా? ఎప్పుడైనా మీరు రిజర్వాయర్ ఇప్పుడు ఓపెన్ అయినా కానీ మీరు డీ గారు వచ్చినా కానీ ఎప్పుడైనా మా రిజర్వాయర్ నీళ్ళు తీసేదా? ఇప్పుడు కాదు, గత 6 నెలల కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ మీరు ఎప్పుడైనా మీ బాధ్యత రిజర్వాయర్ మీద ఎప్పుడైనా మీరు వచ్చి మీ సంబంధించిన అర్జెంట్లతో మీద మా రిజర్వాయర్ నీళ్ళు తీసిందా? నీరు కాదు దిగుతూ దాంట్లో రోజు దూతున్నాడు ఆయన తీసుకురా. వైరం ఉన్నదా? అది వైరాన్ని ఇటువంటి చచ్చిపోయిన వైరాలు వస్తాయి. ఎవరేం పడతామంటే మనం వైరం చూస్తే మనం డ్యూటీ చేయలేము. నేను కలెక్టర్ కూడా చెప్తాను, మాట్లాడతాను. వరంగల్ కలెక్టరా హన్మకొండ కలెక్టర్ వరంగల్ ఇప్పుడే మాట్లాడతాను. నాకు ఒక్కరోజు కూడా మీరు సమస్య ఆలోచించి సీసీ చేపిస్తాను. ఇప్పుడు వచ్చింది నా దృష్టికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో నేను ఎస్టిమేషన్ తీసుకొని సీసీ చేపిస్తాను. నెక్స్ట్ ఇయర్ లోపల బడ్జెట్ నేను శాంక్షన్ చేపిస్తాను. వర్షాకాలం అయిపోయింది. 1 year బ్యాక్ నేను వచ్చినప్పుడు మంచి వర్షాలు మన వర్షాలు బాగుపడి అయిపోయింది. కానీ మనం నింపలేదు. మొన్న ఎంఆర్ఓ దగ్గర కూర్చున్నప్పుడు రిజర్వాయర్ నింపితే ఏం లేదు, ఉప్పు లేదు, వాటర్ ఉంది. మీరు ఏం మాట ఎంఆర్ఓ ముందర అట్లా కాదు నేను చెప్పేది. ఉప్పు ఎందుకు లేదు, ఉప్పదనం ఎందుకు లేదు రిజర్వాయర్ నీళ్ళు ఉంటే అడుగు ఎంఆర్ఓ ముందట మీరు మాట్లాడలేదు. మీకు ఎవరిచ్చు కాంప్లైంట్ ఎవరిచ్చిందా చెప్పండి. మీరు ముత్తాయిలకు మీరు ఎట్లా పెండ్ అవుతారు? మీరు ముత్తాయిలకు పెండ్ ఎట్లా అవుతారు? మేము కాంప్లైంట్ కాలేదు, మీరు వచ్చినాక మేము కాంప్లైంట్ అయినాం. ఏం లేదు సార్, వాళ్ళు తీసుకుపోతారు, వీళ్ళు లేకపోతారు సార్. రెగ్యులర్ ఉండాలని తెలుసుకోవాలి. పోతారు వీళ్ళు వాళ్ళు తింటారు, లేకపోతారు. ₹1,00,000 ఇక్కడే పెడతా. జనాలు నేను ఆ చెరువు పెద్ద ఆయన ఒక్కసారి లేపాలంటే 3 సెంట్లు
ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటే మామూలుగా అంటే మొత్తం ఫుల్ కాకుండా ఏమనలేము. మళ్ళీ రైతులను మనకు అదే ఎవడైతే డబ్బులు తీసుకున్నాడో ఆ డబ్బుల కాడికి మీరు కంప్లీట్గా ట్రేస్ కొట్టి ఎవరైనా నచ్చ మాత్రం దాన్ని పోతాం. నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాను. మీరు నాకు ఇంటికి చెప్పలేదు ఇంట్లో నాకు నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ కంప్లైంట్ అది టోటల్గా యూ ఆర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఆఫీసర్.